9.56 లక్షల ఉద్యోగాలు ఖాళీ, అత్యధికంగా రైల్వే, హోం రక్షణ శాఖల్లోనే. ఆర్టీఐ కింద వివరాలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం. తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలతోటి సమస్య, రెగ్యులర్ ఉద్యోగులపైన పెరుగుతున్న పనిభారం. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9,56,829 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం 39,60,847 పోస్టులకు గాను 30,04,018 ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంటే దాదాపుగా చూడండి, దీంట్లో 9 లక్షల ఉద్యోగాలు ఖాళీ, 9.5 లక్షల ఉద్యోగాలు ఖాళీ అయినాయి. కాంట్రాక్ట్ బేస్ లోపల వాళ్ళను ఇప్పటికీ కాంట్రాక్ట్ బేస్లో తీసుకోవడం వల్ల రెగ్యులర్ ఉద్యోగుల పైన ఈ పనిభారం పడతా ఉన్నది. ఏటా 2 కోట్ల ఉద్యోగాల ముచ్చట దేవుడెరుగు. గత 10 ఏళ్ల లోపల బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండి ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోగా రైల్వే, హోం రక్షణ శాఖ లోపల ఉద్యోగులు ఇన్ని ఖాళీ అయిపోతుంటే కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకుండా వాళ్ళని ఇంకా ఆ గొడవల పేరుతోటి, మతాల పేరుతోటి జరిగేటువంటి ఆ విధ్వంసాల లోపల ఇట్లాంటి వాళ్ళను ఇన్వాల్వ్ చేస్తూ పక్కదోవ పట్టిస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం పబ్బం గడిపింది. నిరుద్యోగులు ఏటా వేస్తానన్నటువంటి 2 కోట్ల ఉద్యోగాలకు అవి ఏన్నో పోయినాయి, వాటి ఊసేలేదు. యువత మొత్తం కూడా పక్కదారి పడుతూ ఉన్నది ఉద్యోగాలు లేకపోయేసరికి. దీంట్లో ఆ లేకపోయేసరికి రెగ్యులర్ ఉద్యోగుల పైన పనిభారం పెరుగుతూ ఉన్నది. ఏమన్నా అంటే ఇక పాకిస్తాన్ ముచ్చట మాట్లాడతారు, గుళ్ళ ముచ్చట మాట్లాడతారు.